ట్రైలర్ చూసిన 30 సెకండ్స్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇది రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా కాదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా స్టార్ట్ అయ్యి పర్సనల్ అజెండాగా మారుతుంది. హిట్ పార్ట్ 1 పార్ట్ 2 కంటే స్టోరీ స్కిల్ చాలా పెంచేశారు. సినిమా చూసేటప్పుడు అతి చేశారు అనిపించకపోతే చాలు. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. చాగంటి గారి వాయిస్ ఓవర్ వచ్చినప్పుడల్లా ఇదేదో ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఎడిట్ చేసిన ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్ అయినాయి అనమాట ఆయన వీడియోలు. సో అది పెట్టకుండా ఉంటే బాగుండని నాకు అనిపించింది. కేజీఎఫ్ మూవీ లాగా విలన్ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళని నమ్మించి వాళ్ళలో కలిసిపోయి ఫైనల్ గా క్లైమాక్స్ లో అక్కడ బంధించిన వాళ్ళని కాపాడాలి. ఇదే నాకు అర్థమైంది. అయితే ఇదే ట్రైలర్ చూసి కొత్తగా ఏముండదు, కానీ ఇదే ఉంటది టెంప్లెట్ అని నేను అనుకుంటున్నా. హిట్ 2 లో మీనాక్షి చౌదరికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇప్పుడు హిట్ 3 లో కూడా శ్రీనిధి శెట్టికి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది, అంతే స్క్రీన్ టైం కూడా ఉంటుంది. ఎందుకంటే హిట్ 1 కి హిట్ 2 కి హిట్ 3 కి హీరోయిన్స్ అవసరం లేదు. అయినా కూడా ఏదో పెట్టారు కాబట్టి ఇంపార్టెన్స్ మాత్రం అంతే ఉంటది. అర్జున్ సర్కార్ ఇదేదో మోదీ సర్కార్ లాగే అనిపించింది నాకు. ఎందుకు పెట్టారా డైలాగ్ మరి నాకైతే తెలీదు. సో అది విన్నప్పుడల్లా చౌల్లో మోదీ సర్కార్ అన్నట్టే ఉంది, అర్జున్ సర్కార్ అన్నట్లు లేదు. కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. ఇక్కడ నాని అన్న మాట్లాడేది సినిమాలో పోలీస్ కెరీర్ గురించి కాదు, ఆయన సినిమా కెరీర్ గురించి. అండ్ ఇంకా రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా లాస్ట్ లో అన్నొక్కడే ఫైట్ చేసి అందరినీ నరికేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ కాపాడాడంటే మాత్రం నమ్మకం ఏంటంటే నాని అని ఉన్నాడు, ఓవర్ ద లిమిట్ సీన్స్ గానీ ఫైట్స్ గానీ ఏం ఉండవు అనుకుంటున్నా. అలా కాకుండా డైరెక్టర్ గారు నాని అన్నని డామినేట్ చేసి ఓవర్ ద లిమిట్ ఫైట్స్ సీన్స్ గనక చేస్తే మాత్రం ఫస్ట్ రిలీజ్ అయిన గ్లిమ్స్ అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ రెండు ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసి అబ్సల్యూట్ గా నాని అన్న వల్లే. సరిపోదా శనివారంలో చూసాం కొంచెం యాక్షన్ లో, కానీ ఇప్పుడు మాత్రం మరీ వైల్డ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా నాని అన్నని ఇలాంటి రోల్లో చూడాలని. సో May 1 వరకు వెయిట్ చేయాలి, చూద్దాం సినిమా ఎలా ఉంటుందో. నాకైతే సినిమా బాగుంటది అనిపిస్తుంది, కానీ అక్కడక్కడ మరి నాకు డైరెక్టర్ మీద నమ్మకాలు అయితే పోతున్నాయి. ఎందుకంటే ప్రీవియస్ సినిమా వల్ల చూడాలి మరి నాని అన్న అండ్ డైరెక్టర్ మధ్యలో ఎంత బాండింగ్ ఉంది, ఎంత కరెక్ట్ గా వచ్చింది సినిమా అవుట్పుట్ అనేది చూడాలి. ఎందుకంటే నాని అన్న మీద అయితే నమ్మకం ఉంది 100%. ఆయన ఏది ఇరిటేషన్ వచ్చే మూవీస్ ఏది చేయరని. అంటే దసరా వదిలేసి, దసరా పక్కన పడేయండి, దసరా నాకు నచ్చలేదు. ఓవర్ ద బోర్డ్ వెళ్ళకూడదని అనుకుంటున్నాను, వెళ్ళదు. లెట్స్ వెయిట్ ఫర్ May 1. సో ఇది ఫోక్స్ ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.